అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఏంటంటే పొలానికి ఇప్పుడు వరకు పిండి అన్నది ఏమీ వేయలేదన్నమాట. రసాయనాలు ఏమీ వాడలేదు. ఫస్ట్లో మనం మందు ఒకటి కొట్టాం, తర్వాత అప్పటి నుంచి ఏం చేయలేదు. మొన్న కొలుపోటు తీయించాం అంతే అనమాట. ఇప్పుడు మాత్రం ఏంటంటే కొంచెం నాస ఉంది, ఇంకా దుబ్బు ఎక్కువ పట్టలేదు అనమాట. దానికి ఏంటంటే 14, 35, 35 అనే ఒక ఎరువుని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు యూరియాని కూడా కలిపి ఎలాగ చల్లాలన్నది ఈ వీడియోలో చూపెడతానన్న. అది ఒక అరబస్తా తెచ్చాం, అంటే 25 కేజీలు. ఇది ఒక అరబస్తా 25 కేజీలు, మొత్తం 50 కేజీలని కలిపి మనది 9 కొంచాల పొలం అన్నమాట. అందులో జల్లడం జరుగుతుందన్న. ఈరోజు దాన్ని ఎలా చేయాలి, అలా మనం సాగు చేయాలని ఈ వీడియోలో పూర్తిగా మనకి యూరియాలో ఏమవుద్దంటే యూరియాలో 46% నైట్రోజన్ అలాగే నైట్రోజన్ కలిసి ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే ఆకుపచ్చ పెరుగుదల కోసం, అలాగే ఆకు కొమ్మల వృద్ధి కోసం ఎక్కువ ఉపయోగపడుతుందన్న. అలాగే మొక్కలు బాగా బలంగా పెరుగుతుందన్న. యూరియా వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయన్న. ఏంటంటే పిండి వేసిన తర్వాత ఇలా గడ్డల కింద ఉంటాయి అన్నమాట. ముందే మనం గడ్డలని ఈ విధంగా చిదిపేసుకోవాలన్నమాట. లేకపోతే ఏంటంటే పిండి అనేది ఒదికినే పడిపోద్ది. దానికి ఏంటంటే ఒక దుబ్బుకే పడడం వల్ల దుబ్బు అన్నది త్వరగా క్షీణించిపోద్ది అనమాట. కరెక్ట్గా పడాలన్నమాట. జల్లినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా జల్లడం అన్నది జరగాలన్న. ఇది చూసారు కదా, గెట్ల అనేది ముందు చితక్కొడేసుకోవాలి ఈ విధంగా. అంటే మనకి 14-35 అని వచ్చేటప్పటికి ఏంటంటే 14-35ని ఎన్పీకే అని పిలుస్తారన్న. ఎన్పీకే అంటే ఎన్ అంటే నైట్రోజన్ అన్న, పి అంటే ఫాస్ఫరస్ అనమాట, కే అంటే పొటాషియం అనమాట అన్న. ఇందులో ఏమవుద్దంటే నైట్రోజన్ 14% ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ 30% ఉంటుంది, పొటాషియం 14% ఉంటుంది. ఇప్పుడు నైట్రోజన్ ఏమవుద్దంటే ఆకులు, కొమ్మలు మరియు తయారు కోసం ఎక్కువ ఉపయోగపడుతుంది అన్న. అలాగే ఫాస్ఫరస్ ఏమవుద్దంటే రూట్లు పెరుగుదల కోసం, అలాగే పండ్లు ఏర్పాటుకు బాగా ఉపయోగపడుతుంది అన్న దీనికి. అలాగే పొటాషియం వచ్చేసరికి ఏంటంటే మొక్కల ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తిని పెంచుద్ది అన్న. చూసారు కదా, యూరియా అలాగే 14-35 అనమాట. దాన్ని మిక్స్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ముందుగా ఏంటంటే ఈ గడ్డలు ఉన్నాయి కదా, గడ్డలు చిదిపేసుకోవాలన్నమాట. టైంకి ఒక అరబత్త పట్ట సెట్టండి లాస్ట్ వరకు. అదే పొద్దున్నట్టుంటుంది, యాభై ఉండేవాయి బాబు. ఇది ఉంది కదా, దీనికి బంగారులో తెచ్చి ఇదని కొరిగిపోతుంది చూడు. చూసుకోలేదు గోగురని రా, ఇది పప్పులు ఉన్నదా అదే ఇదేంటికి అప్పుడు ఒకసారి మందాడంటారా బాబా. ఇదో అయిపోతుంది మీరు అదరికి వెళ్ళే బాధ ఇదరికి. చూసారు కదన్నా, ఇలాంటి గిన్నెలు మనకి చేతులు ఇలా పట్టుకుని జల్లుకోవడానికి వీలుగా ఉండి చిన్న గిన్నెలు తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఏంటంటే తీసుకుని ఇలా జల్లాలన్నమాట. ఏ విధంగా జల్లాలని మీకు చెప్తానన్న. పొట్టు సోరణ అలాగే ఇందులో తీయలేదు, బాటలోనే వేస్తున్నాను చూడు. నువ్వు ఈ బాట వేసుకొచ్చే అదిగో. ఓకే.